అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సూరే అన్నిసా ఆయత్ నెంబర్ 21 నుండి 30. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నెంబర్ 21. మీరు పరస్పరం కలుసుకున్న తరువాత, ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత కూడా ఆ ధనాన్ని మీరెలా తిరిగి తీసుకోగలుగుతారు? పరస్పరం కలుసుకోవడం అంటే సమాగమం జరపడం, దాంపత్య సుఖం పొందటం అని అర్థం. గట్టి వాగ్దానం తీసుకోవడం అంటే నికా సందర్భంగా వరుని నుంచి తీసుకునే వాగ్దానం. ఇల్లాలిని సుఖపెడతానని, ఒకవేళ వదిలినా ఉత్తమ రీతిలోనే వదులుతానని అతడు ఇచ్చే మాట. ఆయత్ నెంబర్ 22. మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్లి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని, ద్వేషానికి మూలం, ఒక చెడు నడత. అజ్ఞాన కాలంలో సవతి కొడుకులు వితంతువు అయిపోయిన తమ తండ్రుల భార్యలను, సవతి తల్లులను పెళ్లి చేసుకునేవారు. నీతి బాహ్యమైన ఈ చేష్టకు పాల్పడరాదని ఇక్కడ గట్టిగా చెప్పబడింది. తండ్రి ఒకసారి పెళ్లి చేసుకొని ఆమెను ఒక్కసారి కూడా కలుసుకోకుండా విడాకులు ఇచ్చేసిన స్త్రీని కూడా సవతి కొడుకు వివాహం ఆడరాదు. ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ద్వారా కూడా ఈ సంగతి రుజువవుతుంది. ముస్లిం విద్వాంసుల అభిప్రాయం కూడా ఇదే. ఆయత్ నెంబర్ 23. మీ కొరకు నిషేధించబడిన వారు మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, మీ పిన్నమ్మ పెద్దమ్మలు, మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్క చెల్లెళ్ళ కూతుళ్ళు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్క చెల్లెలైన వారు, మీ భార్యల తల్లులు, అత్తలు, మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల, ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన మీ సంరక్షణలోనున్న కూతుళ్ళు, ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే, కేవలం పెళ్లి మాత్రం చేసుకుని వారికి విడాకులు ఇచ్చేసి ఉన్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి స్థలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు అంటే కోడళ్ళు మీకోసం నిషేధించబడ్డారు. ఏకకాలంలో ఇద్దరు అక్క చెల్లెలను కలిపి భార్యలుగా చేసుకోవడం కూడా మీ కొరకు నిషిద్ధమే. లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లా క్షమాశీలి, కృపాకరుడు కూడాను. వివాహం కొరకు నిషేధించబడిన స్త్రీల వివరాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. వారిలో 7 రకాల నిషిద్ధ స్త్రీలు వంశపారపర్యంగా వస్తారు. 7 పాల వరుస ద్వారా వస్తారు. 4 అత్తవారింట తరపున వస్తారు. అదీగాక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం ప్రకారం భార్య యొక్క మేనత్తను, పినతల్లిని, ఆమె సోదరుల పుత్రికను, ఆమె అక్క చెల్లెల పుత్రికను కూడా ఏకకాలంలో నికా చేసుకోరాదు. వంశపారపర్యం రీత్యా నిషేధించబడిన స్త్రీలలో తల్లులు, కుమార్తెలు, అక్క చెల్లెలు, మేనత్తలు, పిన్నమ్మలు, సోదరుల పుత్రికలు, మేనకోడళ్ళు చేరి ఉన్నారు. అలాగే ఒకే తల్లి పాలు త్రాగడం వల్ల ఏర్పడిన పాల వరుస సంబంధాల మూలంగా సరిగ్గా ఈ 7 రకాల స్త్రీలు వివాహానికి నిషేధించబడతారు. ఇక అత్తవారి తరఫున నిషేధించబడిన స్త్రీలలో అత్తగారు నికా చేసుకున్న తరువాత శుభకార్యం జరిగిపోయిన భార్యలకు ఆమె మునుపటి భర్తల ద్వారా పుట్టిన కుమార్తెలు, కోడళ్ళు ఉన్నారు. 2 సొంత అక్క చెల్లెలను ఏకకాలంలో భార్యలుగా కలిగి ఉండటం కూడా హరామే. ఆయత్ నెంబర్ 24. భర్త గల స్త్రీలు కూడా మీ కొరకు నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషేధించబడలేదు. అల్లా ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను కూడా మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం, హలాల్ చేయబడింది. అయితే చెడుల నుంచి దూరంగా ఉండే ఉద్దేశంతోనే ఈ పని చేయాలి తప్ప కామక్రీడల కోసం కాదు. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్ధారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ సొమ్ము నిర్ధారించబడిన తరువాత మీరు పరస్పరం ఇష్టపూర్వకంగా ఆ విషయమై ఒక అవగాహనకు వస్తే అందులో దోషమేమీ లేదు. నిశ్చయంగా అల్లా సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు. మూలంలో ముహసనాత్ అని ఉంది. ఇది ఇహ్సాన్ అనే పదం నుంచి వచ్చింది. దివ్య ఖురాన్ ఇహ్సాన్ అనే పదాన్ని 4 అర్థాలలో ఉపయోగించింది. 1 వివాహం, 2 స్వేచ్ఛ, 3 సౌశీల్యం, 4 ఇస్లాం. ఈ రకంగా ముహసనాత్ అనే పదానికి 4 అర్థాలు వస్తాయి. 1 వివాహిత స్త్రీలు, 2 స్వతంత్ర స్త్రీలు, 3 సౌశీల్యవతులైన స్త్రీలు, 4 ముస్లిం స్త్రీలు. ఇక్కడ మాత్రం మొదటి అర్థమే వర్తిస్తుంది. దీని పూర్వరంగంలో ఏమనబడిందంటే, కొన్ని యుద్ధాల తరువాత అవిశ్వాసుల
స్త్రీలు కూడా యుద్ధ ప్రాప్తిగా ముస్లింల యాజమాన్యంలోకి ఖైదీలుగా వచ్చినప్పుడు వారితో సమాగమం జరపడానికి ముస్లింలు ఊగిసలాడారు. ఎందుకంటే వారు వివాహిత స్త్రీలు. ఆ విషయమై వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు సందేహం వెలిబుచ్చగా ఈ ఆయతు అవతరించింది. దీని ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే, యుద్ధ సొత్తుగా లభించే అవిశ్వాసుల స్త్రీలు వివాహితులైనప్పటికీ వారు తమ యాజమాన్యంలోకి వచ్చినప్పుడు వారితో సమాగమం జరపడం ధర్మసమ్మతమే. అయితే వారికి కనీసం ఒక ఋతుస్రావం జరిగిన మీదటే వారి వద్దకు వెళ్ళాలి. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే ప్రసవం అయ్యే వరకు ఆగాలి. బానిస స్త్రీల సమస్య. దివ్య ఖురాన్ అవతరణ కాలంలో సాధారణంగా సమాజం అంతటా బానిసలు, బానిసరాళ్ల వ్యవస్థే ఉండేది. అయితే ఖురాన్ ఒక్కసారిగా దీనిని నిషేధించలేదు. అంచెల వారీగా అరికట్టే ఉపాయాలను మన ముందుంచింది. బానిసలకు వీలైనన్ని సౌలభ్యాలను సమకూర్చి వారికి జరిగే అన్యాయాన్ని నిరోధించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఆనాడు కొన్ని తెగల వారి పురుషుల, స్త్రీల క్రయ విక్రయాలు జరిగేవి. కొనబడిన స్త్రీ, పురుషులే బానిసలుగా పిలువబడేవారు. యజమాని సర్వ విధాల వారి ద్వారా లబ్ధి పొందేవాడు. 2. యుద్ధానంతరం ఖైదీలుగా పట్టుబడిన అవిశ్వాసుల స్త్రీలు ముస్లింల సొత్తుగా పంచబడేవారు. ఆ స్త్రీలు బానిసరాళ్లుగా వారి ఇంటికి వచ్చేవారు. ఆ కాలంలో యుద్ధ ఖైదీల కోసం అంతర్జాతీయ చట్టాలేమీ లేవు. ఖైదీలుగా పట్టుబడిన స్త్రీలను ఒక్కో పురుషుని యాజమాన్యంలో ఇవ్వటం ఆనాటి ఆ సమస్యకు సర్వోత్తమ పరిష్కారంగా ఉండేది. ఎందుకంటే ఆ స్త్రీలను సమాజంలో అలాగే వదిలేస్తే వారి బ్రతుకు బజారున పడుతుంది. సమాజంలో శౌశల్యం స్థానే చెడులు పరబలిపోయే ప్రమాదం ఉంటుంది. మొత్తం మీద భర్త గల స్త్రీలు వారు ముస్లిములైన, ముస్లిమేతరులైన పరాయి పురుషుల కొరకు నిషేధించబడ్డారు. అయితే విజయ సొత్తుగా ముస్లింల యాజమాన్యంలోకి వచ్చిన స్త్రీలు మాత్రం వారి కోసం నిషిద్ధం కారు. ఒక బహిష్టు అనంతరం వారు ఆ స్త్రీలతో శారీరక సంబంధం ఏర్పరచుకోవచ్చు. అంటే ఖురాన్ హదీసులలో సూచించబడిన నిషిద్ధ స్త్రీలను తప్ప మిగతా స్త్రీలను నికా చేసుకోవడం ధర్మమే. అయితే ఈ సందర్భంగా 4 షరతులున్నాయి. 1. ఉభయుల తరఫున సమ్మతి పొందాలి. 2. వరుడు వధువుకు మహర్ సొమ్ము చెల్లించడానికి ఒప్పుకోవాలి. 3. వారిద్దరిని శాశ్వత ప్రాతిపదికపై వివాహ బంధంలో ఇమర్చడం ప్రధాన లక్ష్యమై ఉండాలి. వ్యభిచారంలో మాదిరిగానో లేక షియాలు చేసుకునే ముత్ఆ పెళ్లిలు మాదిరిగానో కేవలం కామతాపాన్ని చల్లార్చుకోవడం ఉద్దేశమై ఉండరాదు. షియాల్లో కామవాంఛలు తీర్చుకోవటం కోసం కొన్ని గంటల కొరకు, కొన్ని రోజుల కొరకు అని పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. ఇది పచ్చి వ్యభిచారం. 4. ఈ నికా ప్రక్రియ చాటుమాటుగా కాకుండా బహిరంగంగా నలుగురికి తెలిసేలా జరగాలి. సాక్షుల సమక్షంలో జరగాలి. ఈ 4 షరతులు నెరవేర్చబడితే అది నికా ఒప్పందం అనబడుతుంది. ఈ ఆయతు షియాలు చేసుకునే ముత్ఆ వివాహాన్ని ఖండించడంతో పాటు నేడు మన నాట జరుగుతున్న హలాలా విధానాన్ని కూడా ఖండిస్తుంది. ఎందుకంటే ముత్ఆ వివాహంలో మాదిరిగానే హలాలా విధానంలో కూడా స్త్రీని శాశ్వత ప్రాతిపదికపై వివాహ బంధంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉండదు. కేవలం ఒక రాత్రి గడిపే ఉద్దేశంతో ముందే నిశ్చయించుకొని ఈ పెళ్లి చేస్తారు. ధర్మబద్ధంగా మీరు వివాహమాడిన స్త్రీల ద్వారా సుఖం పొందినప్పుడు వారికి ఇస్తామని మాటిచ్చిన మహర్ హక్కును వారికి ఇవ్వండి. వివాహ సందర్భంగా ఒకసారి మహర్ సొమ్ము నిర్ధారించబడినప్పటికీ దంపతుల మధ్య సదవగాహన ఉన్నప్పుడు వారు భయులు పరస్పరం చర్చించుకొని దానిపై పునరాలోచన చేసుకోవచ్చు. భార్య గనక తలిస్తే ఆ సొమ్మును కొంత తగ్గించడమో పూర్తిగా వదులుకోవడమో చేయవచ్చు. అలాగే భర్త తను నిర్ధారించిన మహర్ కన్నా ఎక్కువ ఇవ్వదలిచిన ఇవ్వవచ్చు. ఇందులో ఎలాంటి దోషం లేదు. సుఖం పొందటం ఇష్తిమా అనే పదాన్ని షియా వర్గం వారు వక్రీకరించి దీని ద్వారా ముత్ఆ పెళ్లిని రుజువు చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి ఇక్కడ సుఖం పొందటం అంటే వివాహ అనంతరం పురుషుడు స్త్రీతో జరిపే సంభోగం, ఆమె నుంచి పొందే సుఖం అని అర్థం. ఈ ఆయతు ముత్ఆ పెళ్లిని ధర్మసమ్మతం చేసిందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఆచారం ఇస్లాంకు పూర్వం నుంచే నడుస్తూ వచ్చింది. దాని మూలంగా ఇస్లాం తొల్దోలి రోజుల్లో కూడా అది అమల్లో ఉండేది. కానీ ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రళయం వరకు ఈ తాత్కాలిక వివాహ పద్ధతి నిషేధించబడిందని అత్యంత స్పష్టమైన మాటల్లో చెప్పేశారు. ఆయత్ నెంబర్ 25.
మీలో ఎవరికైనా స్వతంత్రులకు ముస్లిం స్త్రీలను వివాహమాడే స్తోమత లేకపోతే మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులైన బానిస స్త్రీలను నికా చేసుకోవాలి. మీ విశ్వాస స్థితి గురించి అల్లాకు బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కదా. కాబట్టి వారి యజమానుల అనుమతితో వారిని వివాహమాడండి. నియమానుసారం వారి మహర్ను వారికి ఇవ్వండి. అయితే వారు సౌశీల్యవతులై ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడని వారై ఉండాలి. చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కాకుండా ఉండాలి. మరి ఆ బానిస స్త్రీలు వివాహ బంధంలో కట్టుబడిన తరువాత కూడా సిగ్గుమాలిన పనికి గనక ఒడిగడితే స్వతంత్రులకు స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష వీరికి విధించబడుతుంది. తమ వల్ల పాపకార్యం జరిగిపోతుందేమో, ఓర్చుకోలేమో అన్న భయం ఉన్నవారికి ఇలా బానిస స్త్రీలను వివాహమాడే వెసులుబాటు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకుంటే ఇది మీకే శ్రేయస్కరం. అల్లా అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడును. దీన్ని బట్టి బోధపడేది ఏమిటంటే, బానిస స్త్రీల యజమానియే వారి సంరక్షకుడు కూడా. అతని అనుమతి పొందకుండా ఏ బానిస స్త్రీని కూడా ఎవరు వివాహమాడజాలరు. అలాగే బానిస పురుషుడు కూడా తన యజమాని అనుమతి పొందకుండా ఎవరిని నికా చేసుకోలేడు. అంటే బానిస స్త్రీ గనక అక్రమ సంబంధం పెట్టుకుందని నిరూపితమైతే శిక్షగా ఆమెకు 100 కొరడా దెబ్బల బదులు అందులో సగం 50 కొరడా దెబ్బలే కొట్టబడతాయి. అంటే వీరికి శిలాశిక్ష లేదన్నమాట. ఎందుకంటే శిలాశిక్ష సగం విధించడం సాధ్యపడదు. అవివాహిత బానిస స్త్రీకు మందలింపు శిక్ష విధించబడుతుంది. మరిన్ని వివరాల కోసం తఫ్సీర్ ఇబ్నే కసీర్ను చదవండి. అంటే తమ యౌవన శక్తిని, కామవాంఛను అదుపులో ఉంచుకోలేమనుకున్న పేదవారికి ఈ విధంగా బానిస స్త్రీలను మనువాడే రాయితీ కల్పించబడింది. ఎందుకంటే వారికి ఈ సౌలభ్యం కూడా లేకపోతే వారు పెడదారి తీసే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం ఏదీ లేదన్న దృఢ నమ్మకం తమకు ఉంటే, తమ మనోవాంఛలపై తమకు పూర్తిగా అదుపు ఉంటుందని అనుకుంటే స్వతంత్ర స్త్రీతో వివాహ సంబంధం నిశ్చయమయ్యే దాకా ఓపిక పట్టడమే మంచిది. ఆయత్ నంబర్ 26. అల్లా మీకు ధర్మాలను విడమరచి చెప్పాలని, మీ పూర్వీకుల్లోని సజ్జనుల మార్గంపై మిమ్మల్ని నడిపించాలని, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లా సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు. ఆయత్ నంబర్ 27. అల్లా మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కానీ తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు మాత్రం మీరు దైవ మార్గం నుంచి పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. తమీలు అంటే రుజుమార్గాన్ని వీడి మిథ్యా భావాల వైపు మొగ్గిపోవాలని, మార్గభ్రష్టులైపోవాలని కాంక్షిస్తున్నారని భావం. ఆయత్ నంబర్ 28. మీ పైన ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లా అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు. ఈ బలహీనత మూలంగా మనిషి పాపాలకు ఒడిగట్టే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుంది. అందుకే అల్లా అతని కొరకు వీలైనన్ని సౌలభ్యాలను సమకూర్చాడు. స్తోమత లేని వారికి బానిస స్త్రీలను వివాహమాడే రాయితీ కల్పించబడటం కూడా వాటిలో ఒక సౌలభ్యమే. మరి కొంతమంది ఈ బలహీనతను స్త్రీల విషయంలో బలహీనతగా భావించారు. పురుషుల్లోని బలహీనత కారణంగానే ఆడవారు వారిని ఇట్టే వల్లో వేసుకుంటూ ఉంటారు. ఆయత్ నంబర్ 29. ఓ విశ్వసించిన వారలారా, వండోకరి సొమ్మును అధర్మంగా తినకండి. అయితే పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాల ద్వారా లభించే దానిని తినవచ్చు. మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లా మీపై అమితమైన దయగలవాడు. అధర్మంగా తినడం అంటే దగ, మోసం, వంచన, నమ్మక ద్రోహం, కల్తీ వంటి దుశ్చేష్టలకు పాల్పడటం. ఇవిగాక షరియతు వారించిన ఏ అక్రమ పద్ధతిని వర్తకాలంలో అవలంబించినా అది అధర్మం క్రిందికే వస్తుంది. ఉదాహరణకు జూదం, వడ్డీ తీసుకోవటం, కొలతల్లో తూనికల్లో తగ్గించి ఇవ్వటం ఇత్యాదివి. అలాగే నిషేధించబడిన వస్తువుల క్రయ విక్రయాలు జరపడం కూడా అధర్మం క్రిందికే వస్తుంది. ఉదాహరణకు షరియత్ అనుమతించే అవసరం ఏదీ లేకుండా ఫోటోగ్రఫీ, రేడియో, టీవీ, వీసీఆర్, వీడియో ఫిల్ములు, అశ్లీలాన్ని ప్రేరేపించే క్యాసెట్లు మొదలగునవి వీటిని నిర్మించటం, అమ్మటం, మరమ్మత్తు చేయటం అన్నీ అధర్మం.
ఈ లావాదేవీలు క్రయ విక్రయాలు కూడా ధర్మసమ్మతమైన వస్తువులతో జరగాలన్నది షరతు. ఇరు వర్గాల మధ్య అంగీకారంతో జరిగినప్పటికీ ఆ లావాదేవీలు అధర్మ వస్తువులకు సంబంధించినవైతే ఆ మొత్తం వర్తకమే అధర్మం అయిపోతుంది. అదీకాక పరస్పర అంగీకారం అన్న విషయంలో ఇరుపక్షాల వారికి ఆ సమావేశం పూర్తి కానంత వరకు ఒప్పందాన్ని రద్దుపరిచే అధికారం కూడా ఉంటుంది. దీన్నే ఖియారే మజ్లిస్ అని అంటారు. అంటే ఇద్దరు కలిసి లావాదేవీలపై ఏదన్నా ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ఇద్దరు అక్కడి నుంచి విడిపోయిన మీదటే సరుకు అమ్మకం కొనుగోలు అమల్లోకి వస్తుంది. హదీసులో కూడా ఈ విషయం స్పష్టపరచబడింది. వాణిజ్య ఒప్పందం చేసుకునే ఇద్దరు వ్యక్తులకు అక్కడి నుంచి నిష్క్రమించే వరకు దానికి సంబంధించిన పూర్తి అధికారం ఉంటుంది. ఆత్మహత్య కూడా ఇందులోకి వస్తుంది. ఎందుకంటే అది కూడా మహా అపరాధమే. ఘోరమైన పాపాలకు అపచారాలకు ఒడికట్టడం కూడా తమను తాము చంపుకోవడంతో సమానమే. సాటి ముస్లింలు అకారణంగా హతమార్చడం కూడా తమను తాము చంపుకోవడం వంటిదే. ఎందుకంటే ముస్లింలంతా ఒకే దేహం వంటివారు. ఆయత్ నెంబర్ 30. తలబిరుసుతనంతో దౌర్జన్యంతో దీనికి ఈ అవిధేయతకు పాల్పడినవాణ్ణి మేము నరకాగ్నిలో పడవేస్తాము. ఇలా చేయడం అల్లాహకు చాలా తేలిక. అంటే తెలిసి కూడా నిషిద్ధ పనులకు పాల్పడటం. దైవభీతి ఉన్నవాడెవడు ఇలా చేయడు. అహంకారంతో విర్రవీగేవాడు, తనకేది ఎదురు లేదని తలపోసే పరమ దుర్మార్గుడు మాత్రమే ఇలాంటి వాటికి పాల్పడతారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.